రెండవది ధర్మశాస్త్ర కాలము. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు, ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇజ్రాయేలులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు ఇజ్రాయేలీలందరూ, దేవునికి విధేయత చూపించారా అవిధేయత చూపించారా అనే మొత్తం చరిత్ర ఉంటుంది కదా. ఈ చరిత్ర అంతా మనకు అర్థం కావాలంటే మనం చదువుకోవాల్సిన పుస్తకాలు ఏంటంటే నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 4 కాండాలు చదువుకుంటే మనకి ధర్మశాస్త్రం యొక్క కాలపు చరిత్ర అర్థమైపోతుంది. మూడవది ఏంటి, కనాను కాలపు చరిత్ర. కనాను కాలం అంటే అర్థం ఏంటి చూసారు కదా, ఇజ్రాయేలీలందరూ ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో ఉంటారు. ఆ బానిసత్వం నుంచి దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళందరినీ విడిపించి కనానుకు తీసుకొస్తాడు. మరి వీళ్ళందరూ బానిసత్వం నుంచి విడిపింపబడి కనానుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అప్పుడైనా సరే దేవుని మాట విన్నారా, వినకపోతే దేవుడు ఏం చేశాడు అనే చరిత్ర ఉంటుంది చూసారా. ఈ చరిత్ర అంతని మనం ఏమంటామంటే కనాను కాలపు చరిత్ర అంటాం.